హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పొన్ మ్యాన్ మూవీ రివ్యూ చూద్దాం. అంతకంటే ముందు మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రివ్యూ విషయానికి వస్తే పొన్ మ్యాన్ మంచి కంటెంట్ ఉన్న సినిమా. స్టోరీ మొత్తం గోల్డ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక స్టోరీ ఏంటంటే, సినిమాలో మన హీరో జ్యువెలరీలో ఒక ఏజెంట్లా వర్క్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ వర్క్ ఏంటంటే పెళ్లిల్లో గోల్డ్ కొనలేని వాళ్ళకి గోల్డ్ అందించడం. గోల్డ్ అందించి కట్నం చదివింపులు వచ్చిన డబ్బులు తీసుకెళ్లడం. ఒకవేళ కట్నం చదివించిన డబ్బులు తక్కువ వస్తే దాని సరిపడు గోల్డ్ రిటర్న్ తీసుకెళ్లడం. స్టోరీ మొత్తం సాఫీగా సాగుతూ ఉంటుంది. అప్పుడు ఒక ట్విస్ట్ వచ్చి పడుద్ది. లోజిమల్ జోసి పెళ్లికి మనోడు గోల్డ్ అందిస్తాడు. ట్విస్ట్ ఏంటంటే గోల్డ్ రిటర్న్ రాదు, డబ్బులు రిటర్న్ రావు. అలా మనోడు ఇరుక్కపోతాడు. జోసి పెళ్లి చేసుకున్న ఆయన మరియాను. ఇప్పుడు ఈ మరియాను దగ్గర నుంచి మనోడు గోల్డ్ ఎలా తీసుకొచ్చాడు అనేది మిగతా స్టోరీ. సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే బాసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్ ఎరగా తీసాడని చెప్పొచ్చు. కామెడీ నుంచి సీరియస్కి చాలా మంచిగా ట్రాన్స్ఫర్ చేశాడు క్యారెక్టర్ని. నెక్స్ట్ సచిన్ గోపి కూడా విలన్ క్యారెక్టర్ని మంచిగా పవర్ఫుల్గా కన్వే చేశాడని చెప్పొచ్చు. సినిమా స్టార్టింగ్ కొంచెం బోర్ కొట్టిన తర్వాత మంచిగా ఎంగేజింగ్గా వెళ్ళింది. బాసిల్ జోసెఫ్ సినిమాలు చాలా బాగుంటాయి. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ మంచిగా కంటెంట్తో ఉన్నాయి. ఇది కూడా అందులో చేరింది. ఇది కూడా చాలా బాగుంటుంది. మంచిగా ఎంగేజింగ్గా వెళ్తూ ఉంటుంది స్టోరీ. ఇక నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి లోజిమల్ జోసి క్యారెక్టర్ని కొంచెం మంచిగా రాసుంటే బాగుండు అనిపించింది. వీళ్ళ రోల్ కూడా కొంచెం స్ట్రాంగ్గా రాసుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అతను కూడా కరెక్టే కదా అని అనిపిస్తాం. ఎందుకంటే అతను చెల్లి పెళ్లి కోసం అని చెప్పేసి బంగారం అతను ఉంచుకుంటా అని చూస్తాడు. సో అతని తరపు నుంచి చూస్తే అది కూడా కరెక్టే కదా అని అనిపించింది. క్యారెక్టర్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా రాసుంటే విలన్ క్యారెక్టర్ మంచిగా కన్వే అయ్యేదని చెప్పి అనిపిస్తుంది. టోటల్ సినిమా రివ్యూ వచ్చేసి 5కి 3.5. సినిమా బాగుంది, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలు మిస్ కాకండి, చూడండి. మంచి కొత్త కంటెంట్తో ఉన్న సినిమా. బట్ ఇందులో ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. కొత్తగా ట్విస్ట్లు ఏమీ ఉండవు. సినిమా నీట్గా క్లీన్గా వెళ్తూ ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్ ఏమీ పెట్టుకొని చూడకండి. పొన్ మ్యాన్ మూవీ తెలుగు ఆడియన్స్కి మంచిగా కనెక్ట్ అవుద్ది. సో ఇది వచ్చేసి పొన్ మ్యాన్ రివ్యూ. ఇలానే ఇంకెన్నో మూవీ రివ్యూస్ చేస్తూ ఉంటాను. అవన్నీ మీ దాకా రావాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టాను. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో ఇంకో మూవీ రివ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్